భారీ వర్షాలు వరదలకు కామారెడ్డి జిల్లాలో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల ట్రాఫిక్ ను మళ్లించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమవుతోంది. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అన్ని పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన ప్రాజెక్టులోంచి కూడా భారీ ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం మనం కామారెడ్డి సమీపంలో టేకిరియాల చెరువు వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే ప్రధానమైన ఈ చెరువు కామారెడ్డి, అలాగే అడ్లూరు ఎల్లారెడ్డి, సదాశివనగర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రధాన చెరువు ఇది. ప్రస్తుతం ఈ చెరువు అలుగుపారుతోంది. ఈ వాటర్ ఉధృతి చూస్తే ఒక ప్రాజెక్టులోంచి వస్తున్న వరదలాగా ఉంది. అయితే ఇలాంటి వరదలు, ఈ ప్రవాహాల వల్ల మనం చూస్తున్న ఇలాంటి వరదల ప్రవాహాల వల్ల జాతీయ రహదారిపై కూడా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఇదంతా కూడా 44వ నంబర్ జాతీయ రహదారి పక్కనే ఉంది. ఈ చెరువులు అలాగే వాగుల్లోంచి వస్తున్న వరదకు రోడ్డు కూడా కోతకు గురవుతోంది. ఆ విజువల్స్ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇది నేషనల్ హైవే 44కు సంబంధించిన ప్రధానమైన రహదారి. కామారెడ్డి సమీపంలోని టేకిరియాల గ్రామ సమీపంలో ఉన్న మెయిన్ రోడ్ ఇది. ఈ మెయిన్ రోడ్డు ఈ వరదకు కోతకు గురవుతున్న దృశ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఈ పాటికే బ్రిడ్జికి సంబంధించిన సిమెంట్ కట్టడం మినహా దాని పక్కనున్న మట్టి అంతా కొట్టుకుపోయింది. ఒక ప్రమాదకర పరిస్థితుల్లో ఈ రోడ్డు పరిస్థితి కనిపిస్తోంది. కింది భాగంలో చూస్తే ఈ ప్రాజెక్టుకు సంబంధించి వస్తున్న వరద వల్ల ఈ కింది భాగంలో వాటర్ ఫ్లో చేరి లోపల మొత్తం ఒక బొయ్యారం లాగా ఏర్పడింది. మొత్తం ఒక క్లోజ్ అయిపోయి మట్టి అంతా కొట్టుకుపోయి లోపల హోల్ ఏర్పడింది. ఇది క్రమంగా లోపలికి పోతున్న కొద్దీ మనం చూసే ఈ నేషనల్ హైవే కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. అంటే కుప్పకూలే అవకాశం కూడా ఉంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రధాన రహదారిపై నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఇటువైపు వెళ్లాల్సిన వాహనాలను కూడా మరోవైపుకు మళ్లించారు. అంటే వాహనాలు రావడం పోవడం కూడా ఒకే మార్గంలో చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ప్రధాన రహదారి నేషనల్ హైవేపై ఇలాంటి ప్రాంతాలు ఇటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు మొదలు హైదరాబాద్ వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాగులు కూడా పొంగిపోలుతున్నాయి, చెరువులు పొంగిపోలుతున్నాయి. మనం చూస్తే ఇక్కడ ఉన్న వరద తీవ్రత కూడా మనకు కనిపిస్తుంది. అంటే నేషనల్ హైవే పక్కన నుంచి వెళ్తున్న ప్రతి వాగు, ప్రతి చెరువు కూడా ఇలాగే ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ ఉధృతికి రోడ్డు కొట్టుకోపోతుంది, రోడ్ల ప్రధాన రహదారులు కొట్టుకోపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే నేషనల్ హైవేపై గంటల తరబడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. ఇది ఒక ప్రధానమైన మార్గం ఉంది. ఇటు హైదరాబాద్ నుంచి కామారెడ్డి మీదుగా నిజామాబాద్ వైపు, అలాగే నిర్మల్, ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి కూడా వెళ్ళడానికి ఇది మెయిన్ రోడ్డుగా ఉంది. ఈ పరిస్థితుల్లో నేషనల్ హైవే మొత్తం ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వందలాది వాహనాలను కూడా నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒకవైపు వాహనాల రాకపోకలను నియంత్రించడం, అలాగే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చూడడంలో కూడా ఇటు పోలీసులు, ఇటు జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే ప్రత్యేకంగా పోలీసు అధికారులు ఇలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బంది నియమించారు, ప్రత్యేక సెక్యూరిటీ పెట్టారు. క్రౌడ్ పెరిగినప్పుడు, రద్దీ పెరిగిన సమయాల్లో సమయానుకూలంగా వాహనాలను ముందుకు పంపడానికి కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కామారెడ్డి నుంచి.